అసలు ఎక్కడ స్టార్ట్ అయిందండి? అసలు జీవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఫస్ట్ పార్టీ చాలా చిన్న వయసు. వచ్చిన వెంటనే ఈరోజు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి గారిని వాడుకుని వదిలేశారు, ఆయన పట్టించుకోలేదు, పొమ్మల్లాగా పోగొట్టారని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాడు సూటిగా. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక యువ నాయకుడిని జాతీయ అధికార ప్రతినిధిని చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కాదండి, జాతీయ అధికార ప్రతినిధి. అంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడన్నా సరే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు ఒక గౌరవ ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన టీవీ డిబేట్లలో కూర్చున్నాడు, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశాడు, వైసీపీని వ్యతిరేకించాడు, అంతా పర్ఫెక్ట్ చేశాడు. చేసిన తర్వాత వెంటనే ఆయనకి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా అవకాశాలు రాని, పదవులు రాని సీనియర్లు, కష్టపడ్డవాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, నరకం అనిపించిన ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉండగానే ఈయన యువకుడు, చదువుకున్నాడు, తెలివైనడు అనే ఉద్దేశంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఆయన చేతులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చైర్మన్గా ఆయనకి అవకాశం ఇచ్చారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి గారిని కించపరచాలనుకుంటారా? ఆయన లోగు చేయాలనుకుంటారా? అట్లా మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి గారికి కాదు, అలాంటి యువకులు ఎంతో మందికి చాలా అంటే అర్హతకు తగ్గ దానికన్నా కూడా అవకాశాలు, గొప్ప అవకాశాలు కల్పించారు. అది మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత జీవీ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ ఒకసారి కూడా ఏదో మీడియా ఛానల్లో కూడా అప్పటికి ఫస్ట్ లిస్ట్లో నాకు సీట్ రాలేదనే కారణంతో, ఫస్ట్ లిస్ట్లో నాకు ఇవ్వలేదు, ఇది నన్ను అవమానించినట్టు అవుతుంది, గౌరవంగా ఉండాలి కదా అని ఆయన మాట్లాడేశారు పబ్లిక్గానే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపార్థం చేసుకోలేదు. ఏంటి పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి జీవీ రెడ్డి గారు? ఏదో ఈ రోజు జీవీ రెడ్డి గారిని తిట్టారు అని ఏదో ప్రచారం చేస్తున్నారు కదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం తిట్టలేదు ఆయనకి. అరే జీవీ రెడ్డి గారు ఇలా కొంచెం అవమానంగా ఫీల్ అయినట్టున్నారు. వెంటనే తర్వాత లిస్టులో ఆయన పేరు వచ్చేసింది. తర్వాత లిస్టులో ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ అయిపోయారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వాల్సిన అన్ని గౌరవాలు ఇచ్చారు. చిన్న వయసులోనే ఆయనకి అంత గౌరవం ఇచ్చాడు ఆయన. అయితే తర్వాత జీవీ రెడ్డి గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? జీవీ రెడ్డి గారు ఈ కార్పొరేషన్ చైర్మన్ అయ్యి కేవలం 3 నెలలు అయింది. కేవలం 3 నెలలు. ఈ 3 నెలల్లోనే ఆయనకున్న సిన్సియారిటీ అనొచ్చు, పంక్చువాలిటీ అనొచ్చు. నేను వచ్చిన తర్వాత ఈ ఫైబర్ నెట్ ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్గా ప్రక్షాళన చేయాలి, దీని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం తీసుకురావాలి, కనెక్షన్లు పెంచాలి, ఏదో సంథింగ్. ఆయన యువకుడు కాబట్టి ఉత్సాహంగా పనిచేద్దాం అనుకున్నాడు. పనిచేద్దాం అనుకుని చూసినప్పుడు దానిలో దాదాపు 600 మంది ఉద్యోగులు వైసీపీలో ఇంట్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు, వీళ్ళు మొత్తం వాళ్ళ సొంత వాళ్ళని పెట్టేసుకుంది వైసీపీ. అది ఈయన గమనించాడు. గమనించి ఎంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు అందరినీ కూడా తీసేయాలి అన్నాడు. దానికి అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు దినేష్ కుమార్ గారు ఎవరో సపోర్ట్ చేయలేదు అనేది అన్నారు. ఎక్కడండి ఇది సమస్య? అక్కడ వైసీపీ చేసిన తప్పుని ఆయన ఎండగట్టాడు. ఇక్కడ వైసీపీ చాలా అక్రమాలకు పాల్పడింది, దాదాపు 2 కోట్లతో వర్మని ఓడికి ఇచ్చేసింది. కాబట్టి వైసీపీ చాలా అన్యాయాలు చేసింది కాబట్టి దీన్ని ఇమీడియట్గా వీళ్ళందరినీ తీసేయాలి అన్నాడు ఆయన. అదే కదా అక్కడే కదా ప్రాబ్లం స్టార్ట్ అయింది. అసలు వైసీపీ వాళ్ళు తీసామంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి ఎందుకు కోపం వస్తుంది? అయితే ఈయన చేసినవి చెప్పినవి అన్నీ కరెక్టే. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతా కూడా నిజమే. ఈ ఫైబర్ నెట్లో ఇంత అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా తీసేయమన్నాడు, తీయలేదంట. కాబట్టి ఇది గవర్నమెంట్ తప్పు అంటారు చాలా మంది. మీకు ఇంకో మాట చెప్తాను. ఇది ఏపీ ఫైబర్ అంటే ఏపీ ఫైబర్ నెట్ కదా, ఇది ఏం యాక్టివిటీస్ చేస్తుంది? కేబుల్ కనెక్షన్ ఇస్తుంది. ఆ కేబుల్ కనెక్షన్ ద్వారా అయితే టీవీ ఛానల్స్ రావటం, లేకపోతే ఇంటర్నెట్ రావటం జరుగుతుంది. ఇప్పుడు నా ఆఫీసే ఉంది. ఈ ఆఫీస్కి ఏపీ ఫైబర్ వేయించాను నేను ఫస్ట్లో, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేయించిన తర్వాత దాన్ని నెట్ సరిగ్గా వచ్చేది కాదు. అడగాలంటే ఆవిడ కన్సర్న్ పర్సన్ ఆవిడ ఉండేవాడు కాదు, ఎప్పుడు వస్తే అప్పుడే. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అరే ఏపీ ఫైబర్ సరిగా మనకి అవసరాలకి ఉపయోగపడలేదు ఇదని నేనేం చేశాను, బిఎస్ఎన్ఎల్ వేయించుకున్నాను. ఈ ఏపీ ఫైబర్ అనే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది అందించే సేవ లేకపోతే ఇక్కడ ఇమ్మీడియట్గా ప్రజలకు వచ్చే నష్టం ఏది లేదు. ఫస్ట్ పాయింట్, ఎవరు చచ్చిపోయేది లేదు, ఎవరు రోడ్డును పడిపోయేది లేదు. అది లేకపోయినంత వరకు ఏ పనులు ఆగిపోయేది కూడా లేదు. ఎందుకంటే చాలామంది కేబుల్ ఆపరేటర్తో కేబుల్ వేయించుకుంటున్నారు,
బిఎస్ఎన్ఎల్ నెట్ వేయించుకుంటారు, లేకపోతే జియో వేయించుకుంటారు. చాలా ఆల్టర్నేటివ్లు ఉన్నాయి దీనికి. కానీ జీవీ రెడ్డి గారు దానికి చైర్మన్ కాబట్టి దాని డెవలప్మెంట్ గురించి ఆలోచించడం ఏం తప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు కూడా వెంటనే దాని సంగతి ఏంటో తేల్చాలి అని మనం ప్రజలు పెట్టుకోండి. ఎందుకంటే ఏపీ ఫైబర్ వర్సెస్ పెన్షన్లు అనుకున్నాం అనుకోండి, ఏది ఇంపార్టెంట్? ఏపీ ఫైబరా లేకపోతే వృద్ధులకి వికలాంగులకి పెంచాల్సిన పెన్షన్లా? పెన్షన్లు చేసింది ఆల్రెడీ గవర్నమెంట్. ఈ ఏపీ ఫైబర్ వర్సెస్ అమరావతి అనుకున్నాం అనుకోండి, ఏది ఇంపార్టెంట్? అమరావతి ఇంపార్టెంట్. అమరావతికి కావాల్సిన నిధులు తెచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం. ఇది వర్సెస్ పోలవరం అనుకున్నాం అనుకోండి, ఏది ఇంపార్టెంట్? పోలవరం చేశారు. ఉద్యోగాలు ఇప్పుడు గ్రూప్ 2 ఇచ్చారు, రేపు 16,300 చిల్లరంతో టీచర్ పోస్టులు వస్తున్నాయి. ఏది ఇంపార్టెంట్? ఏపీ ఫైబరా ఇదే అంటే ప్రజలకి ఇదే ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ ఏపీ ఫైబర్ ప్రయారిటీయా లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రయారిటీ? అంటే స్టీల్ ప్లాంటే, ఆల్రెడీ దానికి కావాల్సింది చేశారు. ఏపీ ఫైబర్ ఇప్పుడు ఇంపార్టెంటా లేకపోతే ఇంకో రైల్వే జోన్ ఇంపార్టెంట్ అంటే రైల్వే జోన్. ఏపీ ఫైబర్ కావాలా లేకపోతే ఇండస్ట్రియల్ కావాలా, పెట్టుబడులు కావాలంటే పెట్టుబడులు చేశారు. ఒకటి ప్రయారిటీ. 8 నెలలు అయ్యింది. ఈ 8 నెలల్లోనే ఏపీ ఫైబర్ అనే ఒక కేబుల్కి సంబంధించింది, ఆ కేబుల్ ఏదైతే ఉందో ఆ ప్రసారాలు కానీ ఆ ఇంటర్నెట్ కానీ దాని మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఏం మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. జీవీ రెడ్డి గారు మాట్లాడితే ఓకే, ఆయన చైర్మన్ కాబట్టి అవును 3 నెలలు అయ్యింది, ఏం చేయలేకపోతున్నాము, మాకేమైనా నిధులు కానీ లేకపోతే ఏమైనా కొత్త కనెక్షన్లు వెళ్ళడానికి కావాలని కూడా తప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచించినప్పుడు ఇన్ని యాంగిల్స్ ఉంటాయి కదండి, అవన్నీ వన్ బై వన్ చూసుకుంటూ వస్తారు. అప్పుడు ఎప్పుడైతే ఏపీ ఫైబర్కి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ఏపీ ఫైబర్ చేయాల్సి దానికి చేస్తారు. మరి ఈలోపే ఇది కంగారు అయిపోయి, ఇది లేకపోతే ఇప్పుడు రాష్ట్రం అంతా అధోగతి అంధకార పాలైపోతుంది అనేది ఏమైనా ఉందా? నా తెలియక అడుగుతున్నాను. ఏంటి దీనికి ఇష్యూకి అంత ఇంపార్టెన్స్ ఏంటి? జీవీ రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాటలు కానీ వైసీపీ వాళ్ళు ఉన్నారు అందులో అన్నాడు. ఓకే, ఒకసారి రండి, ఈరోజు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసుకొస్తాను, వైసీపీ వాళ్ళు అడుగుతున్నాను. ఈయన ఎవరిని అన్నాడు? ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడు, వైసీపీలో అక్రమాలు జరిగాయి, వైసీపీలో అక్రమ నియామకాలు జరిగాయి కాబట్టి వాళ్ళందరినీ తొలగించండి, వైసీపీ తప్పు చేసింది అని చెప్పాడు ఆయన. దానికి టీడీపీకి లింక్ పెడతారు ఏంటండి? టీడీపీ ఏం తప్పు చేసింది? టీడీపీ ఏం తప్పు చేయలే. అయితే ఆయన చెప్పిన దానికి అంతమందిని తీసేయడానికి ఇబ్బందులు ఏమున్నాయి, ఎందుకని తీయలేదు? అది దినేష్ కుమార్ గారు దాని మీద వివరణ ఇవ్వాలి, లేకపోతే మరొకరు ఇవ్వాలి. ఎందుకంటే 3 months అయింది ఆయన బాధ్యతలు స్వీకరించి, జస్ట్ 3 months అయింది. ఈ 3 monthsలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేకపోతే గవర్నమెంట్ వేరే జనాలకు ఉపయోగపడే చాలా పెద్ద పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ 3 monthsలో ఒకవేళ దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయి ఉండొచ్చు, వాళ్ళకున్న పనులు ఒత్తిడిలో. ఆ మాత్రానికే ఫెయిల్యూరా? ఆ మాత్రానికి ఇంక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పనికిరారా? బల్లెటోళ్ళండి బాబు మీరు. ఏమంటే ఇదే జీవీ రెడ్డి గారు మరో వీడియో కూడా మాట్లాడారు, నేను చూద్దాం. ఈ వీడియోలో ఏం చెప్పాడో ఒకసారి వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఆ ఎమర్జెన్సీ, ఏంటి ఆయన ఎందుకు బాగా ఫీల్ అయ్యాడు, ఎందుకు ఆయన ప్రెస్ మీట్ దాకా వెళ్ళిపోయాడు, ఎందుకు ఆయన ఈరోజు రాజీనామా దాకా వెళ్ళిపోయాడు అనేది వివరాలు కొంచెం అర్థమవుతుంది కదండి. ఏపీ ఫైబర్కి సంబంధించి ఒక కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామని ఆ ఏపీ ఫైబర్ నెట్కి చెందిన చైర్మన్ గారు బాధపడ్డారు. ఆయన కోణంలో కరెక్టే, కాకపోతే ప్రజల కోణంలో ఏంటి అంత ప్రభావం చూపించే విషయం అది. ఇప్పుడు ఏపీ ఫైబర్లో ఒక కనెక్షన్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇమ్మీడియట్గా జరిగే నష్టం ఏమైనా ఉందా? ఇది రాష్ట్ర సమస్య కాదు, ఇది తెలుగుదేశం పార్టీ సమస్య ఎంతకన్నా కాదు. ఇక్కడున్న వందలాది కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్లో డెవలప్మెంట్ లేదని ఆ చైర్మన్ గారు బాధపడే బాధ మాత్రమే. దీన్ని ఏకంగా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేస్తారు ఎందుకండి? యాక్చువల్గా ఈయన అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ గురించి తెలుసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాకముందు ఏపీ ఫైబర్ కన్జ్యూమర్ని నేను, సబ్స్క్రైబర్ని నేను. అది అసలు దరిద్రంగా వచ్చింది వైసీపీ గవర్నమెంట్లో. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఆ ఆపరేటర్ ఫోన్ చేస్తే అతను కూడా ఫోన్ ఎత్తేవాడు కాదు, ఏం చెప్పాలో తెలియక. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రాజేష్ మాసని ఏమైనా అంటాడేమో, లేకపోతే ఏమైనా పుసుకుమని ఏదైనా మాట వదిలేస్తాడేమో అని నేను అది అర్థం చేసుకుంటాను కదా. ఎవరిని అడగాలయ్యా అంటే కరెంట్ ఆఫీస్లో అడగమని వారు, ఎలక్ట్రికల్ ఆఫీస్ ఏంటి అక్కడ ఏదో ఉందని వారు అక్కడ ఎవడు ఉండేవాడు కాదు. వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఇది.
అయితే ఈయన అనుకున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చాక నెట్వర్క్ ఇష్యూస్ అనుకున్నాడు, కానీ ఇది గతంలో ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఈయన అడిగిన దాని ప్రకారం దానికి ఏమైనా బడ్జెట్ కేటాయించాలి, నెట్వర్క్ సంబంధించి నెట్వర్క్ పెంచడానికి కానీ లేకపోతే కొత్త కనెక్షన్లు పెంచడానికి కానీ ఏపీ ఫైబర్కి సమ్ అమౌంట్ బడ్జెట్ రిలీజ్ చేయాలి. అది ఒక చైర్మన్గా కోరుకునే హక్కు ఆయనకు ఉంది. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ముందు ఏపీ ఫైబర్ ప్రయారిటీయా మిగతా ప్రయారిటీ అంటే మిగతా ఇంకా తొందరగా చేయాల్సినవి చాలా ఉన్నాయండి. వాటన్నిటికీ బడ్జెట్లు కేటాయించుకుంటూ సర్ది చెప్పుకుంటూ సర్ది పెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఈయన అడగడంలో తప్పులేదు, వాళ్ళు ఇవ్వలేకపోవడం లేకపోతే ఈ 3 months దీని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా. మీరు ఎలాగ టార్గెట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో? ఖచ్చితంగా ఆ కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే రెడ్డి గారితో మాట్లాడారో వాళ్ళు వైసీపీ ఆపరేటర్లు అయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నెట్వర్క్ పాడవటం కాదు, ఇది ఎప్పటి నుంచో కొలాప్స్ అయిపోయింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచే ఏపీ ఫైబర్ అనేది పడుకుంది, ఇవాళ కొత్త కాదు. అయితే ఇప్పుడు ప్రయారిటీ ప్రకారం చూసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఫైబర్ నెట్ మీద ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరించిందో అప్పుడు దానికి మంచి రోజులు వస్తాయి. ఆ మంచి రోజులు రానాక కొంచెం టైం 3 months అయిందండి, జస్ట్ 3 months ఈయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి. కనీసం ఒక 5 months లేదా ఒక 8 months, ఒక 1 year. ఇప్పుడు ఏపీ ఫైబర్ లేకపోతే రాష్ట్రం ఏమి వెనకబడిపోయే పరిస్థితి లేకపోతే రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన నష్టం వచ్చే పరిస్థితి ఏం కాదు కదా. కొంచెం టైం ఇస్తే ఏమైంది గవర్నమెంట్కి? అదే కదా ఇప్పుడు రెడ్డి గారు చెప్పే ప్రాబ్లమ్స్ అయ్యే కదా. అంతకుమించి ఏమైనా ప్రాబ్లమ్స్ అనుకోని ఏపీ ఫైబర్ కేటాయించిన డబ్బు ఏమైనా ఉంటే లేకపోతే ఏపీ ఫైబర్ నుంచి వచ్చిన ఆదాయం ఏమైనా ఉంటే అది ఏపీ ఫైబర్ వాడకుండా ఇతర పథకాలకి ఏమైనా మళ్ళించేశారా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే అందులో ఏమైనా లోకేష్ గారు ఏమైనా కమిషన్లు తీసేసుకున్నారా? అరే ఏమి లేదు కదండి. ఏమి లేని కాడికి దీన్ని ఏదో చెలవల పొలవలేసి వాళ్ళు తండ్రి కొడుకులకి లింకెట్టేశారు తెలివిగా వైసీపీ వాళ్ళు. తండ్రి తప్పంటే కొడుకుది కరెక్ట్ అంటే తండ్రిది రాంగ్ అయిపోతుంది, తండ్రిది కరెక్ట్ అంటే కొడుకుది రాంగ్ అయిపోతుంది. అరే అరే ఆ ట్రాప్లో మనం పడకూడదండి. అది చాలా తెలివైన వాళ్ళు, ఎక్కడ ఎలా ఇరికించాలో అలా ఇరికించి నిన్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అలా వెళ్ళిపోయారని దాన్ని మొత్తం టాపిక్ డైవర్ట్ చేశారు. మనం కొంచెం షాప్ ఉండాలి, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటారు. జీవీ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం ఏపీ ఫైబర్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఒకవేళ ఏదైనా ఆఫీస్కి నాలాంటి ఆఫీస్లో ఏమైనా వేయించుకున్నా కూడా ఆల్టర్నేట్ ఇంకో నెట్వర్క్ వేయించుకున్నారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ అనేది దీని మీద నమ్మకం వదిలేసి 5 సంవత్సరాలు అయింది. కేబుల్ టీవీకి సంబంధించి ఏపీ ఫైబర్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు, వేరే కనెక్షన్లు ఉన్నాయి. అయితే జీవీ రెడ్డి గారు ఏమనుకున్నారు, అరే ఇది నా కార్పొరేషన్, ఇది నా కార్పొరేషన్ ద్వారా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారేమో, అలా ఇబ్బంది పడకుండా నాకు ఏమైనా సంథింగ్ దీనికి బడ్జెట్ ఉంటే నేను కనెక్షన్లు పెంచుకుంటాను అలాగే నెట్వర్క్ పెంచుకుంటాను అనే ఆలోచన ఆయనకుంటే ఉండొచ్చు, తప్పలేదు. అయితే అది కూడా మనం ఎలా మాట్లాడుంటే బాగుండేదండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర ఒకవేళ ఇవాళ అపాయింట్మెంట్ ట్రై చేసాం, ఏమంటే మేము బాబు గారి కోసం ఎలా పనిచేసామో ఎన్ని కేసులు పడ్డామో ఎన్ని చేసామో అందరికీ తెలుసు. గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. కలవకపోవడానికి ఏంటి కారణం? ఇప్పుడు కలిసి ఏంటి అంత పెద్ద పనులే ఉన్నాయి, అర్జెంట్కి వెళ్ళి కలిసి బొగ్గ ఇచ్చేసి నేను చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మీరు కలవలేదు. అలాగే ఇక ఈయనకి కలవడానికి కూడా వాళ్ళు ఖాళీ లేదు, లేదా ఈయన కలవడానికి కుదరలేదు. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక 5 నెలలు పోయి కలుద్దాం. ఒక సంవత్సరం పోయాక ఏమంటే అన్నీ జరుగుతున్నాయి, అన్నీ ఇప్పుడు పట్టాలు ఎక్కిసాయి కాబట్టి ఏపీ ఫైబర్ను కూడా సెట్ చేద్దాం, రండి దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొంచెం టైం ఇచ్చుంటే అయిపోను కదండి. ఈ మాత్రానికే అంటే ఆయనకుండే ఆవేశం ఆయనకు ఉండొచ్చు, తప్పలేదు. ఆయన స్టార్టింగ్ ప్రెస్ మీట్ పెట్టేసి లేదు దినేష్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు సహకరించలేదు. సహకరించకపోతే నిజంగా సహకరించిన అధికారులు ఉన్నారండి. ఆయన కోపం రావడం కరెక్టే, కాకపోతే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టే ప్రెస్ మీట్ లాగా ప్రతిపక్షంలో ఉండి అటాక్ చేసినట్టు లీడర్నో లేకపోతే అధికారినో ఇప్పుడు మన అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మనది అధికారం, మనం అధికారంలో ఉన్నాం. ఒక అధికారి నా మాట వింటలేదంటే అది మనకే పరువు తక్కువ. అది ఆ అధికారికి పరువు తక్కువ కాదు, ఇంకోటి కాదు, ప్రతిపక్షాలకి మనం ఆయుధం ఇచ్చేసినట్టు అవుద్ది. అదేంటి ఒక చైర్మన్ చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ అంటలేదట, అదేంటి పలానా మినిస్టర్ చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ అంటలేదట. అంటే గ్రిప్ లేదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఉనికేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి అని ప్రచారం మొదలెట్టారు. ఉనికేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఉనికేస్తున్నారా? ఉనికించారా? ఏడి పివి సునీల్ కుమార్ ఏడి డీజీపీ ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఆయన్ని తీసి పక్కన పెట్టారు కూరలకు కరివేపాకులాగా. ఏడి కాంతిరన్న టాటా ఏడి, విశాల్ గున్ని ఏడి, సీతారామాంజనేయులు వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు కాదా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టలేదా? ఎలాంటి ఆఫీసర్ని
తీసుకెళ్లి విఆర్లో కూర్చోబెట్టలేదా? ఎవడైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో వాళ్ళందరినీ పెట్టలేదా? మాజీ ఎంపీల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని తీసుకెళ్లి బొక్కలో తొయ్యలేదా? ఎవరు భయపడుతున్నారు? అంటే భయపడుతున్నారు అనేది క్రియేట్ చేసే పరిస్థితి మనం ఎందుకు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భయపడుతున్నారా? ఏడు వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు? మొన్నటిదాకా నందిగాం సురేష్ ఎక్కడ ఉన్నాడు? ఎవరైతే పేర్ని నాని భార్యతో తనతో పట్టుకుని నా భార్య నన్ను వదిలేండి ప్లీజ్ అండి, నా భార్య దడదడ వణకలేదా? వణికించలేదా లోకేష్ గారు? వీళ్ళందరినీ వణికించి లోపల పెట్టించలేదా తెలుగుదేశం ప్రభుత్వం? ఆయన మీద వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోలేదా ఐఏఎస్ ఆఫీసరు? దినేష్ కుమార్ వెళ్ళిపోయాడే లేదా? ఆయనకున్న పనుల బిజీలో జీవీ రెడ్డి గారిని, దినేష్ కుమార్ గారితో మాట్లాడి ఉంటాడు. బాబు కొన్ని రోజులు ఆగండి, ఇది టాప్ ప్రయారిటీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏపీ ఫైబర్ నెట్ అనేది ఆంధ్రప్రదేశ్కి టాప్ ప్రయారిటీ కాదు. టైం తీసుకుని చేసిన మనకి ఎప్పుడైనా కోపలు వెళ్ళిపోయింది ఏం లేదు. అప్పుడు దాని గురించి ఆగండి, ఇంకా వేరే పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది. కొన్ని రోజులు మీరు ఇద్దరు కలిసి పని చేయండి, అందాక తర్వాత చూద్దాం మనం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అన్నా తగ్గాలి, జీవీ రెడ్డి గారు అన్నా తగ్గాలి, కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి. బట్ ఆయన తగ్గక ఇటు ఈయన తగ్గక ఇచ్చేస్తే ఇప్పుడు ఏం చేశాడు ఆయన తిక్కరేగి? సరే మీరు రాజీనామా చేశారు కదా, ఓకే. దినేష్ కుమార్ నీకు చెప్పాను, అయినా కూడా నువ్వు జీవీ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకోలేదు కదా, నువ్వు వెళ్ళి జీఐడికి రిపోర్ట్ చేయి అని తీసి ఆయన కూడా పక్కన పెట్టారు. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా ఇలా కిటుకులు చేయగలమని నిరూపించారా? నిరూపించలేదా? ఇలాంటి కొంతమంది ఏమంటారు, అబ్బాయి కాదు రెడ్డి గారిని, జీవీ రెడ్డి గారిని పిలిచి లేదు మీరు ఉండాలి అని మాట్లాడాలి అంటున్నారు. కరెక్టే, జీవీ రెడ్డి గారు పార్టీ కోసం అలా పనిచేశారు, పిలిచి మాట్లాడేది తప్పలేదు. కానీ అలా మాట్లాడితే రేపు పొద్దున ఇంకొకరు అదే చేస్తే, అవును జీవీ రెడ్డి గారు రాజీనామా చేస్తేనే మొత్తం దిగొచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళీ వాళ్ళని పిలిచి బుజ్జగించారు, సరే నేను చేస్తానంటే రేపు ఇంకొక ఏం చేస్తాడు, ఆ మరుసటి ఇంకొక ఏం చేస్తాడు. అది అలవాటు అయిపోతుంది కదండి. పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటుంది, క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం అడిగేది, మన సెగ్మెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్రానికి ఎంతవరకు ప్రయారిటీ? అది ఇప్పుడే జరగకపోతే రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చేస్తుంది? లేకపోతే పిల్లలకి చదువు పాడైపోతుందా? లేకపోతే ఎవరైనా వర్కర్లు ఎవరైనా రోడ్డును పడిపోతున్నారా? ఏమీ లేదండి. ఒక కేబుల్ టీవీ, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అది. ఈవేళ ఉన్న స్పీడ్కి జియో 5G వచ్చేసింది. ఆ 5G సెల్ ఫోన్ తోటి మనం నెట్ కనెక్షన్ ఇచ్చేసుకుంటే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పరిగెట్టేస్తున్నాయి. నెట్ లేకపోతే ఇప్పుడు ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయింది కూడా లేదు. అయితే ఏపీ ఫైబర్ కూడా వెళ్ళాలి ముందుకి. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుంచి పుట్టింది. ప్రతి గ్రామానికి ఏపీ ఫైబర్ ఇంకా డెవలప్ అవ్వాలి, వెళ్ళాలి, అందరం కోరుకుందాం. కానీ దాని గురించి ఎంత రచ్చేటండి? ఇప్పుడు ఏంటి రచ్చేంటి?